హలో వ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు జ్యోతిర్లింగాలన్నింటిలో కల్లా చాలా ప్రత్యేకత కలిగినటువంటి జ్యోతిర్లింగం భీమాశంకర్ జ్యోతిర్లింగాన్ని చూపించబోతున్నాను. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పుణేకి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్ని 13వ శతాబ్దంలో బీష్వాలా దివాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించారు. అయితే నేను మీకు ఇప్పుడు ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, బస్లో వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, ట్రైన్లో వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా మీకు ఇంతకుముందు యూట్యూబర్స్ చెప్పే ఉంటారు. నేను మళ్ళీ చెప్పి మీ టైం వేస్ట్ చేయాలని అనుకోవడం లేదు. కానీ ఈ టెంపుల్కి వెళ్ళే ముందు నేను ఈ జ్యోతిర్లింగం ప్రత్యేకతలు చాలా విన్నాను. బట్ నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయాలు ఇంకా చాలా ప్రత్యేకంగా అనిపించాయి. అవి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. అయితే ఈ ప్లేస్ గురించి చెప్పే ముందు నేను మీకు ఈ ప్లేస్ దగ్గర ఉన్నటువంటి వెదర్ కోసం చెప్పాలనుకుంటున్నాను. ఈ వెదర్ మట్టికి సూపర్ అమేజింగ్, అసలు మాటల్లో చెప్పలేని ఫీలింగ్. కార్ నుండి కింద దిగి నిలబడి చూస్తే ఎదురుగున్న వాళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదు. మార్నింగ్ 5:30 to 6 మధ్యలో ఈ టెంపుల్కి ఎవరు రావాలనుకున్నా తప్పకుండా 5:30 వరకు ఈ టెంపుల్లో ఉండేలా రండి. అమేజింగ్ ఫీలింగ్ ఉంటుంది, అసలు అది మాటల్లో చెప్పలేము. ఇక్కడికి మేము మార్నింగ్ 5:30కి రీచ్ అయ్యాము. ఇక్కడ హోటల్స్ అంటూ స్పెషల్గా ఏమీ లేవు. ఒక సత్రం ఉంది, చాలా చిన్నగా ఉంటుంది. మేము 3 ఫ్యామిలీస్ వచ్చాము ఇక్కడికి 2 వెహికల్స్లో. పార్కింగ్కి అసలు ప్లేస్ కూడా ఎక్కడా లేదు. 5:30కే 5 కిలోమీటర్స్ పైన దూరంలో ఆపేశారు. అక్కడ ఉన్న వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేస్తే 3000 రూపీస్ తీసుకొని ఒక బాబు ఈ పైన ఉన్నటువంటి సత్రం దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఇంత మార్నింగ్ వచ్చాము, అస్సలు జనాలు ఉండరు, చాలా ఫ్రీగా దర్శనం అయిపోతుంది అనుకున్నాము. కానీ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అదేంటోనండి, వస్తుంటే దారి మొత్తం ఖాళీగానే అనిపించింది. బట్ టెంపుల్ దగ్గరికి వచ్చాక చూస్తే మట్టికి అంత ప్రొద్దునే ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు ఆ బాబు తీసుకొని వచ్చి ఆ పైన సత్రం ముందట 2 కార్లకి పార్కింగ్ చూపించేశాడు. కానీ ఆ సత్రం మట్టికి చాలా చిన్నగా ఉంది, చాలా కంజెస్టెడ్గా అనిపించింది. సో ఫ్రెష్ అప్ అవ్వడమే కదా అని చెప్పేసి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసాము. మా సిస్టర్ అండ్ నేను వచ్చేసి ముందుగా కొబ్బరికాయలు తీసుకుందామని చెప్పేసి బయటకు వచ్చాము. అక్కడ ఏరియా వాళ్ళకి లాంగ్వేజ్ రాదు కదా. సో సరదాగా నా సిస్టర్ మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాము. సో సరదాగా వెళ్ళి ఆ కొబ్బరికాయలు ఆమె దగ్గరికి నిలబడేసరికి ఆమె చూస్తే చాలా కొంచెం డిఫరెంట్గా ఉంది ఆమె. మా సిస్టర్ ఎలాగో తెలుగు రాదు కదా అన్నట్టుగా, ఏంటి ఈవిడ ఇలా ఉంది, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని, నాకు ఎందుకేమని చూస్తే భయం పడుతుంది, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళేసి తీసుకుందాం పద అనేసరికి అక్కడ ఉన్న ఆవిడ చాలా నవ్వేసింది. నాకు కూడా భయం వేసింది, ఏమిటి ఇలా నవ్వేస్తుంది అని చెప్పేసి. ఆవిడ నాకు తెలుగు వచ్చమ్మా అని చెప్పేసి, అయినా నువ్వు ఉన్న మనిషిని చూస్తేనే భయపడితే ఇక్కడ నువ్వు ఎక్కడ నిలబడ్డావు, ఏం మాట్లాడుతున్నావమ్మా, ఈ ప్లేస్ ప్రత్యేకత నీకేమన్నా తెలుసా అసలు, అయితే ఇక్కడ నువ్వు నిలబడ్డ ఈ చోట నీ చుట్టూ ఉన్న గాలిని చూసి కూడా నువ్వు భయపడాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నిలబడ్డ చుట్టూ వాతావరణంలో దయ్యాలు కూడా తిరుగుతుంటాయి ఇక్కడ, నీకు తెలుసా ఈ విషయం అని చెప్పేసి ఆమె చెప్పేసరికి చాలా భయం వేసింది. తర్వాత ఆవిడ ఈ ప్లేస్ ప్రత్యేకత నేను చెప్తానైతే, మీకు తెలియదు అలా చూస్తున్నారు, వచ్చేటప్పుడు నిజంగా ఏం తెలుసుకోకుండానే వచ్చారా అని చెప్పేసి ఆవిడ చెప్పడం స్టార్ట్ చేసింది. నేను వీడియో తీస్తానంటే మట్టుకి నాకు తీయకండి అమ్మ, నాకు నచ్చదు అంది. సో ఆవిడ అలా చెప్పిన తర్వాత కూడా ఆల్రెడీ ఆమె చూస్తే కొంచెం ఎక్కడో తెలియని భయం. సో ఫోర్స్ చేసి వీడియో తీయాలి, తెలియకుండా వీడియో తీయాలి అన్న ఆలోచన అయితే రాలేదు. ఆవిడ చెప్పిందంతా నేను అక్కడ వినేసాను. ఇప్పుడు అదే నేను మీతో చెప్తున్నాను. ఆవిడ పేరు అడిగే ధైర్యం అయితే మేము చేయలేకపోయాము. బట్ ఆవిడ వయసు వచ్చేసి మట్టికి 120 years పైనే ఉంటుంది. అయితే ఆవిడ చెప్పిన ప్రత్యేకమైన విషయాలతో పాటుగా ఇక్కడ నాకు తెలిసిన విషయాలు కూడా నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఈ భీమాశంకర్ జ్యోతిర్లింగం సహ్యాద్రి పర్వతాల పైన వెలిసింది. ఇక్కడ భీముడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఒకరోజు భీముడు ఆడుకుంటూ కింద పడిపోతే అతని ముక్కులో నుంచి రక్తం కారుతూ ఉండడంతో అతను పైకి లేచి చూసుకోవడానికి కాస్త సమయం పట్టిందంట. అప్పుడు అతను చాలా బాధపడుతూ అరుస్తూ తన తల్లి కర్కటిని పిలిచి, అమ్మ, ఇందుకు మనం ఈ పర్వతం పైన ఇద్దరమే ఉన్నాము, నీవెటైనా వెళ్ళినప్పుడు నాకు ఒక్కడినే ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుంది, ఇన్ని రోజుల్లో నేను ఎప్పుడు నిన్ను అడగలేదు, ఇంతకీ నా తండ్రి పేరు ఏంటమ్మా అని చెప్పేసి ఆ బాబు ఆమెను అడుగుతాడంట. అప్పుడు ఆమె చాలా బాధపడుతూ, నాయన, ఇన్ని రోజుల్లో నీకు చెప్పాల్సిన అవసరం రాలేదు కాబట్టి చెప్పలేదు, ఇప్పుడు నువ్వే అడుగుతున్నావు కాబట్టి నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను. నా తండ్రి పేరు కర్కటుడు, అతను చాలా రాక్షసుడు.
చాలా చెడ్డ రాక్షసుడనే చెప్పాలి. అతను ఏ రోజు నా మాటలకి విలువనివ్వలేదు, నన్ను ప్రేమగా చూసుకోలేదు, నేను ఒక ఆడపిల్లనని చెప్పేసి. కానీ నా తల్లి పేరు పుష్కసి నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది, నా ప్రతి మాటకు విలువ ఇచ్చేది. అయితే నా తండ్రి నా ఇష్టాలతో పని లేకుండా నన్ను విరదుడు అనే ఒక దానవునికిచ్చి వివాహం చేశాడు. నా వివాహం తర్వాత చాలా కొద్ది కాలంలోనే అతను చనిపోయాడు. తర్వాత నేను ఎంతో దుఃఖించాను. మళ్ళీ వచ్చి నా తల్లిదండ్రులతోనే నేను ఉన్నాను. అయితే నా తల్లి తండ్రి రాక్షసులు అవడం వలన నా తండ్రి ఆకలేస్తుందని చెప్పేసి ఒకరోజు ఈ భీమా నదిలో స్నానానికి అగస్త్యముని తన శిష్యులతో పాటు వస్తాడు. అయితే తన శిష్యులలో ఉన్నటువంటి ఒక సుతిక్షుడు అనే ఒక శిష్యుణ్ణి నా తండ్రి చంపి తినాలని అనుకున్నాడు. ఇంతలో అతను కోపంతో నా తండ్రిని అలాగే నా తండ్రి పక్కన ఉన్నందున నా తల్లిని ఇద్దరిని భస్మం చేసి చంపేశాడు. ఈ విధంగా నేను అతి తక్కువ కాలంలోనే నా భర్తను కోల్పోయాను, అలాగే నా తల్లిదండ్రులను కూడా కోల్పోయాను. నేను చాలా బాధలో ఉండేదాన్ని. కానీ ఇంత బాధలో కూడా నాకు కొద్దిగా సంతోషాన్ని ఇచ్చే విషయం ఏదైనా ఉంది అంటే నేను నా శివనామ స్మరణ చేసుకోవడమే అని ఆవిడ తన కొడుకుకి చెప్పింది. అయితే భీముడికి చిన్నప్పటి నుండి చాలా అహంకారం ఎక్కువ. దేవుని కంటే కూడా తానే గొప్పవాడిని అని అతను నమ్మేవాడు. తన తల్లి ఎప్పుడూ శివనామ స్మరణ చేసినా కానీ అతనికి నచ్చేది కాదంట. ఆవిడని వెళ్ళి ఏదో ఒక విషయంలో ఏదో ఒక ఆటంకం కలిగించి శివలింగం ముందు నుంచి లేపేసేవాడంట. అయితే ఇదంతా పక్కన పెట్టు, నేను నిన్ను అడిగింది నా తండ్రి పేరు ఏంటి అని కదా అమ్మ, మరి నా తండ్రి నీ భర్త చనిపోతే నేనెలా పుట్టానని చెప్పేసి అతను మళ్ళీ తన తల్లిని ప్రశ్నిస్తాడు. ఈ పర్వతం పైన నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ప్రతిరోజు వెళ్ళి పూలను తీసుకొని వచ్చి శివునికి అర్పించి నేను శివునికి పూజలు చేస్తూ ఉండేదాన్ని. అయితే ప్రతిరోజు చాలా దూరం వెళ్ళి ఆ పువ్వులను తీసుకొని రావడానికి నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఆ పువ్వులని నేను ఉన్నటువంటి నా ఆశ్రమం చుట్టే పెట్టాలని అనుకున్నాను. ఆ మొక్కలను తీసుకొని వచ్చి నేను నా ఆశ్రమం ముందట నాటాను. తర్వాత నేనేదో పరధ్యానంలో ఏదో ఆలోచిస్తూ ఉండగా అటుగా వెళ్తున్నటువంటి కుంభకర్ణుడు అనే రాక్షసుడు, రావణుని తమ్ముడు, అతను వెళ్తూ నన్ను చూశాడు. అతను వెంటనే నా నోరు మూసేసి నన్ను బలాత్కారం చేశాడు. దానితో నాకు అసలు శపించే సమయం కూడా దొరకనే లేదు. తర్వాత అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్తూ నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నేను నిన్ను నా భార్యగా స్వీకరిస్తానని చెప్పి వెళ్ళాడు. కానీ నాకు అది ఇష్టం లేదు. అందుకే నేను ఇక ఈ జీవితాన్ని చాలించాలని నిర్ణయం తీసుకొని పర్వతం పైకి వెళ్ళేసి దుంకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. ఈ లోపల ఆకాశవాణి నీవు కడుపుతో ఉన్నావని, నీ కడుపులో ఒక శిశువు పెరుగుతున్నాడని చెప్పేసరికి నాకు ఆ సమయంలో చనిపోవాలని అనిపించలేదు. అందుకోసం నిన్ను కనాలని ఉద్దేశంతో నేను మళ్ళీ తిరిగి బ్రతికాను. నీ తండ్రిని అలాగే మీ పెదనాన్నని కూడా వనవాసంలో ఉన్నటువంటి ఆ శ్రీరాముడు చంపేశాడు నాయన అని ఆవిడ చెప్తుంది. దానితో భీముడు చాలా కోపానికి గురవుతాడు. నేను వెంటనే వెళ్ళి ఆ శ్రీరాముడిని చంపేస్తానని అరుస్తూ ఉంటాడు. ఇంతలో తన తల్లి శ్రీరాముడు సాక్షాత్తు ఆ విష్ణు రూపం అని అందరూ చెప్తూ ఉంటారు. అతడిని ఎవ్వరూ కూడా ఓడించనే లేరు నాయన. నీవు అతన్ని ఓడించాలనుకుంటే గనక ఆ ఈశ్వరుని కోరుకో, వెళ్ళి నీవు శివ తపస్సు చేయు, శివనామ స్మరణ చేయు అని చెప్తుంది. అయితే భీముడికి శివనామ స్మరణ చేయడం నచ్చదు. అందువల్ల భీముడు బాగా ఆలోచించి బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు 1000 సంవత్సరాల తర్వాత భీముడి ఎదురుగా ప్రత్యక్షమై ఏమి కావాలి నాయన అని అడగగా భీముడు నాకు మరణం లేనటువంటి వరాన్ని ఇవ్వమని అడుగుతాడు. అందుకు అది కుదరదు, మరణం లేని వరం కాకుండా ఇంకా నువ్వేం అడిగినా సరే నేను నీకు ఇస్తానని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తాడు. అప్పుడు భీముడు నాకు అంతులేని పరాక్రమం అలాగే అనంతమైనటువంటి సైన్యాన్ని అని చెప్పేసి బ్రహ్మదేవుని అడగడంతో బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత భీముడు వెంటనే వెళ్ళి దేవతల రాజైనటువంటి ఇంద్రుని పైన దండయాత్ర చేస్తాడు. ఇంద్రుని ఓడిస్తాడు. అలాగే స్వర్గాన్ని తన చేతుల్లోనికి తీసేసుకుంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకి తప్ప మిగిలిన దేవతలందరితోనూ యుద్ధం చేస్తూ అందరినీ ఓడిస్తూ వస్తాడు. అలాగే భూలోకం చేరుకున్న తర్వాత కూడా యాగాలు చేస్తున్నటువంటి వాళ్ళ తలలు నరికేసి మునులను చంపేసి ఈ విధంగా తన లోపల ఉన్నటువంటి రాక్షసుని పూర్తిగా బయట పెట్టేస్తాడు. అయితే తను మళ్ళీ తిరిగి ఈ పర్వతం పైకి వచ్చేసరికి పర్వతం సహ్యాద్రి పర్వతం ఉన్న ఈ ప్రాంతంలో కామరూప దేశం ఉండేది. దీనిని మహాశివభక్తుడు సుదక్షిణుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. భీముడు అతన్ని కూడా ఓడించేస్తాడు. అతన్ని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసి చాలా హింసకు గురి చేస్తూ ఉంటాడు. అయితే అతడు ఆ హింసలన్నీ భరిస్తూ ఆ చెరసాలలో శివలింగాన్ని చేసుకొని శివనామ స్మరణ చేస్తూ శివునికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఈ విషయం తెలిసినటువంటి భీముడు వచ్చి అతన్ని చంపేస్తాను అని అనడంతో ఓం నమ శివాయ
అంటాడు. అయితే సరే నేను నీతో పాటు ఆ ఈశ్వరుని కూడా చంపేస్తాను అని అతను చేసినటువంటి శివలింగం పైన కత్తి దూస్తాడు. దానితో ఈశ్వరుడు వచ్చి చాలా కోపంగా భీముడితో యుద్ధం చేసి భీముడిని చంపేస్తాడు. ఇప్పటికీ మీరక్కడ శివలింగం పైన కత్తిగాటు ఉండడం చూడవచ్చు. ఈ విధంగా భీష్ముడు చనిపోయిన తర్వాత అక్కడికి తన తల్లి చాలా దుఃఖిస్తూ వస్తుంది. ఈశ్వర, ఇంతటి పని చేశారు, మీరు నా కుమారుడిని చంపేశారని చాలా ఏడుస్తూ ఉంటుంది. నీ కుమారుడు ఒక రాక్షసత్వం కలిగినటువంటి వ్యక్తి, అతన్ని చంపేయకపోతే కుదరదు అని చెప్పడంతో కనీసం నా కోసమైనా సరే మీరు నా కుమారునికి మోక్షాన్ని కలిగించండి ఈశ్వర అని అడుగుతుంది ఆవిడ ఈశ్వరుణ్ణి. అప్పుడు ఈశ్వరుడు వెటకారంగా, ఇలాంటి ఒక రాక్షసునికి నేను మోక్షాన్ని ప్రసాదించాల్సిందేనా తల్లి అని అడగడంతో అప్పుడు ఆవిడ చాలా దుఃఖిస్తూ, ఈశ్వర, నేను నిరంతరం మీ నామస్మరణ చేస్తూ ఉంటాను. నా భర్త చనిపోయినప్పుడు మిమ్మల్ని నిందించలేదు, నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మిమ్మల్ని నిందించలేదు, కుంభకర్ణుడు నన్ను బలవంతం చేసినప్పుడు కూడా నేను మీ నామస్మరణ చేస్తూనే ఉన్నాను. ఎందుకు మీరు వచ్చి ఆపలేదు అని మిమ్మల్ని నిందించలేదు. ఇదంతా నేను నా తలరాత అనుకున్నాను. మీ పట్ల నాకున్నటువంటి భక్తి నిజమైందే అయితే ఈశ్వర, మీరు నా కుమారునికి తప్పకుండా మోక్షాన్ని ప్రసాదించవలసిందే అని చెప్పేసి ఆవిడ ఈశ్వరుని అడుగుతుంది. దానితో ఈశ్వరుడు భీముని తనలో ఐక్యం చేసేసుకుంటాడు. ఇక్కడ భీమాశంకర్ జ్యోతిర్లింగంగా వెలుస్తాడు. అప్పుడు శాకిని, డాకిని అనే 2 రాక్షసులు ఈశ్వరుని పాదాలపై పడి ఏడుస్తూ ఉంటారు. ఈశ్వర, మేము భీముని ప్రేమించాము, భీముడు కూడా మమ్మల్ని ఇష్టపడ్డాడు, మేము వివాహం చేసుకోవాలని అనుకున్నాము. ఈ లోపల ఎలా జరిగిపోయింది? మిమ్మల్ని సాక్షాత్తు భూతనాథుడని కూడా పిలుస్తూ ఉంటారు కదా, మమ్మల్ని ఈ భీముడి నుండి వేరు చేయకండి ఈశ్వర, మీరే దయచేసి ఏదో ఒక మార్గం చూపించండి అని చెప్పేసి ఏడుస్తూ ఈశ్వరుని ప్రార్థిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఈ పర్వతం పైనే ఉండండి. ఈ పర్వతం పైన మీరు గాలిలో, ధూళిగా, అలాగే చెట్లపైన, చేమలపైన మీకు నచ్చిన రూపంలో విహరిస్తూ ఈ భీమాశంకరుని దర్శిస్తూ జీవితంలో మీరు కావాలనుకున్నటువంటి మీ ఆనందాన్ని దక్కించుకొని ప్రతి క్షణం మీ ప్రియసకుని చూస్తూనే ఉండవచ్చు. అయితే మీరు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఆపద కలిగించకూడదు. పైగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులలో ఎవరైనా భూత, పేత, పిశాచాలతో పీడించబడుతున్నట్లయితే వాటికి విముక్తి కలిగించి ఇక్కడికి వచ్చిన భక్తులను ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చిన ఏ భక్తులైనా సరే ముందు మీరు మీ గాలి ద్వారానో ఏదో ఒక రకంగా వారిని ఆశీర్వదించి మీ స్పర్శ వారికి తగిలిన తర్వాతనే వారు వచ్చి మమ్మల్ని దర్శనం చేసుకుంటారని వరాన్ని నేను మీకు ఇస్తున్నాను అని ఈశ్వరుడు వారికి వరాన్ని ఇస్తాడు. ఆ తర్వాత భీముని తల్లి అయినటువంటి కర్కటి శివనామ స్మరణ చేస్తూ ఒకరోజు తన తనువుని చాలించి ఈశ్వరునిలో ఐక్యమైపోతుంది. తర్వాత ఆవిడ ఈ భీమాశంకర్ జ్యోతిర్లింగానికి వచ్చి ఇక్కడ గర్భగుడిలో కూర్చొని ఈనాటికి శివనామ స్మరణ చేస్తూ ఈ గర్భగుడి లోపలే ఉంటుంది. అయితే సాక్షాత్తు ఆ ఈశ్వరుడే తన కుమారునికి మోక్షాన్ని కలిగించాడని ఆవిడ మనసు ఎప్పుడూ ఆనందంతో పొంగి పొర్లుతూ ఉంటుందట. అయితే ఆనందం ఎక్కువయ్యే కొద్దీ ప్రతి పుష్కర కాలానికి ఒకసారి ఆనందాన్ని తట్టుకోలేక గర్భగుడి లోపలి నుంచి బయటకు వచ్చి ఒక వ్యక్తి తలపైన చేతి పెట్టి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తుందట. అలా ఆశీర్వదించినటువంటి వ్యక్తి ఆ ఈశ్వరుని ఎన్ని కోరికలైతే కోరుకుంటాడో ఆ ప్రతి కోరిక అతని తలరాతలో రాసిపెట్టి లేనప్పటికీ అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడే టెంపుల్కి సంబంధించి ఏవైనా పనులు చేయాలంటే మనుషుల కంటే ఎక్కువగా గాడిద వీపులపైన ఇసుకను పెట్టి తరలిస్తున్నారు. నేను ఫెయిరీ టేల్స్లోనే గాడిదలతో పని చేయించడం చూశాను. నా లైఫ్లో లైవ్లీ ఫస్ట్ టైం ఈ టెంపుల్లోనే చూస్తున్నాను.